ఇండియన్ మార్కెట్. పాన్ ఇండియా అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని అట్రాక్ట్ చేసే కథ ఏమిటి అనేది సెర్చ్ మొదలైనప్పుడు జానపదం బెటర్ అనుకున్నాడు ఆయన. ఫోక్లోర్లో వెళ్ళటం బెటరు అనే ఉద్దేశంతో ఒక జానపద కథాంశాన్ని తీసుకుని బాహుబలి అనేటువంటి ప్రాజెక్టుతో రాజమౌళి ముందుకెళ్ళాడు. అంటే ఏదైనా సరే అద్భుత రసంలో చెప్పాలి. ఇక్కడ రెండు విషయాలండి. అంటే సినిమా చాలా గ్రాండియర్గా ఉండాలి, అద్భుత రసంలో నడవాలి. మార్కెట్ పెరిగినప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ కూడా పెంచుకోవచ్చు, ఆ వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటును ఉపయోగించుకొని థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి. ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే థియేటర్లకు ఆడియన్స్ వచ్చేస్తారు అనేది కూడా ఒక వ్యూహం. అయితే మీరు ఇందాక అన్నారు ఒక మాట, ఇది హిందీ సినిమాల్లో మొదలైంది పురాణాలను లింక్ చేయటము అనేది. నిజానికి దానికంటే కూడా క్రియేటివ్గా పురాణాలని అంటే పురాణాలని ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి కథలతో లింక్ చేసి నడపటం అనేది ఇక్కడి నుంచి మొదలైందండి. తెలుగు ఇండస్ట్రీ నుంచి మొదలైంది అనేది చాలా సందర్భాల్లో మనం ఇంతకుముందు కూడా ప్రస్తావన చేసుకున్నాం. రకరకాల ఏరియాల్లో చర్చ జరిగింది. అది అంటే అనుపమ్ ఖేర్ ఒక మాట అన్నాడు ఒకసారి కార్తికేయ తర్వాత, సౌత్ సినిమాల్లో కథలు ఉంటున్నాయి అంటే హాలీవుడ్ అండ్ పర్టికులర్గా బాలీవుడ్ సినిమాల్లో కథలు ఉండటం లేదు, అందువలన బాలీవుడ్ సినిమాలు ఆడటం లేదు, హిందీ మార్కెట్లో కూడా తెలుగు సినిమాలు అంటే సౌత్ నుంచి వస్తున్నటువంటి సినిమాలు విపరీతంగా ఆడేస్తున్నాయి, కారణం ఇక్కడ కథలు ఉంటున్నాయి అన్నాడు ఆయన. కథ కాదు, వీళ్ళు నేషనల్ మూడ్కి తగ్గ కథలు తయారు చేయటం మొదలైంది ఆ టైంలో. అంటే RRR అనే సినిమా ఉంది. RRR అనే సినిమా ఏమిటది? అది చారిత్రక పౌరాణిక సాంఘిక చిత్రం అని అనుకోవాలి జానర్ ప్రకారం చూస్తే. అంటే ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరి సీతారామరాజుని, అలాగే తెలంగాణ మార్కెట్ కోసం కొమురం భీమ్ని తీసుకుని జాతీయ మార్కెట్ కోసం వాళ్ళిద్దరినీ రామాంజనేయులుగా మార్చి రామాంజనేయ విజయంగా సినిమాని ముగిస్తాడు డైరెక్టర్. అది ఒక చాలా చిత్రమైనటువంటి బ్లెండ్. అది అన్ని ప్రాంతాల్లోనూ జనాలు దానికి బ్రహ్మరథం పట్టారు, విపరీతంగా డబ్బులు వచ్చినాయి. ఇలా ఒక క్రియేటివిటీ అనేది అక్కడి నుంచి మొదలైంది. మొదలైన తర్వాత ఇక రకరకాలు కార్తికేయ చూసాం మనం. అంటే ఓటరే ఒక రకంగా ప్రేక్షకుడు కూడా. జాతీయ స్థాయిలో రైట్ పాలిటిక్స్కి ఒక వేవ్ కనిపించింది మనకి. అంటే ఇప్పుడు మొన్న ఎన్నికల్లో సక్సెస్ కాలేదు కానీ 2019 ఎన్నికల్లో బీజేపీ వేవ్ చూసాం కదా మనం. అంతకుముందు 2014 కంటే మించి సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఈ నేషనల్ మూడ్ ఎలా ఉంది, నేషన్ మూడ్ ఎలా ఉంది అనేది వాళ్ళు సినిమాలోకి కూడా అడాప్ట్ చేశారనేది ఒక థియరీ ఉంది. అలా సక్సెస్ అయ్యాడు. ఆ విధంగా స్క్రిప్ట్లు ఏమన్నా బీజేపీ హెడ్ క్వార్టర్స్ సజెస్ట్ చేస్తుందా లేకపోతే అంటే ఈ చర్చ అయితే నడుస్తుంది భరద్వాజ్ గారు. అంటే చాలామంది బయటికి నేరుగా ప్రస్తావన చేయకపోయినా అంటే అండ్ అలాగే వాళ్ళ మూడ్స్కి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా స్క్రిప్ట్లు తయారు చేసుకున్న వాళ్ళకి రాజకీయాల్లో ముఖ్యమైన పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వటం, మనం పేర్లు ప్రస్తావన చేయని అవసరం లేదు కానీ చేయొచ్చండి, నిర్మమాటంగా చెప్పుకోవచ్చు. విజయేంద్ర ప్రసాద్ గారికి రాజ్యసభ అలాగే దక్కింది అనేది కూడా ఉంది. అంటే ఆయన వేరే ప్రాజెక్టులో కూడా ఉన్నాడు. ఆయన అంటే గోల్వాల్కర్ జీవితమా లేకపోతే మరొకళ్ళదా అనేది ఒక చర్చ ఉంది, అది హెగ్డే వార్దా అనేది. మొత్తానికి ఒక RSS చరిత్ర అయితే ఆయన ఏదో రూపంలో తెర మీద చూపించేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నాడు. అది సాక్షాత్తు రాజమౌళి గారే చెప్పాడు. చెప్పి దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మా ఫాదర్ చెప్పినప్పుడు నాకే కళ్ళు చెమర్చాయి అన్నాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో. కాబట్టి ఆ అకౌంట్లో ఆయనకి. అలాగే RRR సినిమా చాలా ఓపెన్గా అది జై శ్రీరామ్ సినిమానే చాలా క్రియేటివ్గా చెప్పగలిగాడు. అయితే ఇది కొనసాగింది. అఖండ సినిమా సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నాడు, ఇదే సినిమాని వైష్ణవానికి గనక అన్వయించి జాతీయ స్థాయిలో తీయగలిగితే డెఫినెట్గా పాన్ ఇండియా మార్కెట్ని కొల్లగొడుతుంది అన్నాడు ఆయన. అంటే ఇది
శైవంలో నడుస్తుంది సినిమా అఖండ. దీన్ని వైష్ణవంలోకి మార్చి జాతీయ మార్కెట్ని టార్గెట్ చేయొచ్చు అంటే జై శ్రీరామ్ మూడ్ని క్యాప్చర్ చేసి దాన్ని రెవెన్యూగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది ఆయన అంతరార్థం. క్వైట్ ఒక పాసిబిలిటీ. ఎందుకంటే వింధ్యకి దిగువనంతా శైవం చాలా విశేష ప్రాచుర్యంలో ఉంటుంది, వింధ్య పైనంతా వైష్ణవం. అంటే మనకు మొదటి నుంచి